హాయ్ అందరికీ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్కి అయితే వచ్చామండి. మన ప్రీవియస్ వీడియోలో అయితే చాలామంది అడిగారు ఇక్కడ రేట్స్ మళ్ళొకసారి కనుక్కొని వీడియో అయితే చేయండి అని అయితే చాలామంది అడిగారు. అందుకే మళ్ళొకసారి అయితే ఈ బాటసింగారం మార్కెట్కి అయితే వచ్చాము. అసలు ఇక్కడ లోపల చూడండి మంచిగా రైతులే ఇక్కడికి తీసుకొచ్చి అయితే అమ్ముతూ ఉంటారు ఫ్రూట్స్ అయితే. ఇవి చూడండి కుప్పలకి అయితే పోసారు. లోడ్లు అయితే దించుతున్నారు, మళ్ళీ తీసుకెళ్లే వాళ్ళు అయితే మళ్ళీ లోడ్ చేసుకుంటున్నారు. ఎంత కమ్మటి వాసన అయితే వస్తుందండి, భలే ఉంది స్మెల్ అయితే. పైనాపిల్ ఇక్కడ ఈ ట్రాలీ అయితే నింపుకుంటున్నారు రీసేల్ చేయడానికి అనుకుంటా. బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి తీసుకెళ్లి రీసేల్ చేయాలనుకుంటే ఈ మార్కెట్ మాత్రం చాలా బెస్ట్ మార్కెట్ అండి. చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతాయి మనకి ఇక్కడ ఏ ఫ్రూట్స్ అయినా కానీ. ఈ పైనాపిల్ అయితే 10 రూపీస్ అంటండి. మినిమము 5 పీసెస్ అయితే ఇస్తారంట. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, మీడియం సైజు కూడా ఉన్నాయి. ఇవైతే కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, ఇవైతే ఒక్క పీసు 10 రూపీస్ అంటండి. బిజినెస్ చేసే వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటారు కాబట్టి వాళ్ళకైతే ఇంకా తగ్గించి అయితే ఇస్తారంటండి. ఇవైతే ఇంకా కొంచెం పెద్దగా అయితే ఉన్నాయి. ఇవి 20 రూపీస్ అంట, ఒక్క పీసు 20 రూపీస్ అంట. ఇట్లా పైనాపిల్, వాటర్ మిలాను, పపాయ ఇవైతే మనకి ఎన్ని కావాలంటే అన్ని అయితే ఇస్తారండి కొంచెం రిక్వెస్ట్ చేస్తే మాత్రం. కానీ ట్రేలో ఉన్నాయి అయితే అవి కేజీస్ లెక్కనే తీసుకోవాలి, ట్రే మొత్తం అయితే ఇస్తారు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్న సార్ వాళ్ళతోని బ్రదర్ వాళ్ళతోని రేట్లు అయితే మాట్లాడిస్తాను. అలానే వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. సార్ ఇవెంత కిలో? 40 రూపీస్ 40 రూపీస్ అంటే కిలో. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇవి मंगू माल बोलते मंगू. ये आज 50 रुपीस. 50 रुपीस. ये 50 रुपीस. ये 50 रुपीस का है, थोड़ा मंगू आता है. ये 70 रुपीस का आता है. 70 रुपीस అంటే కిలో. ये भी पिंकी जाता. ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవి? ये तेलंगाना आता है, कर्नाटक है, महाराष्ट्र है. ये तो तेलंगाना का माल है पूरा. ఇవైతే తెలంగాణ నుంచి వచ్చాయంటండి. ये 120 का है माल. किलो 120 रुपीस अंटंడి. ఇవి एक नंबर माल आता है. पिंक ड्रैगन. पिंक ड्रैगन आता है. 20 కేజీస్ అయితే ఉంటదంటండి ఈ బాక్స్. 900 రూపీస్ అంట. అవి పెద్ద పండు 0 121 4300. ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కూడా ఉందంటండి. ఒక్క డ్రాగన్ ఫ్రూట్ బయట మనకి 40-50 రూపీస్ అయితే ఉంటదండి. అదే ఈ మార్కెట్లో కిలోనే మనకి 40-50 రూపీస్కి అయితే ఇస్తున్నారు. మనకి కిలోకి 3-4 ఫ్రూట్స్ అయితే వస్తాయి. లాభమా నష్టమా? పప్పాయి ఎంతకి ఇస్తున్నారు? 20 రూపీస్ కేజీ. మినిమం ఎన్ని కిలోలు తీసుకోవాలి? 10 కేజీస్ తీసుకోవాలా? ఈ పపాయాలు ఎంత ఫ్రెష్గా ఎంత క్వాలిటీగా ఉన్నాయో చూడండి. కిలో 20 రూపీస్ అయితే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ ఒక్క కాయ మనకి కేజీన్నర ఉంటుంది అనుకోండి, ఇప్పుడు ఇది 30 రూపీస్కి అయితే వస్తుంది. అదే బయట మనకి ఇంత ఫ్రెష్గా ఉన్నది మనకి 30 రూపీస్కి అయితే దొరుకుతుందా? మీరే కామెంట్ అయితే చెయ్యండి తక్కువ ఎక్కువ అనేసి. ఇవైతే కిలో 15 రూపాయలు అంటండి. ఇవి క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి. ఇవి 15 రూపీస్ అంట. ఇవైతే కిలో 10 రూపీస్ అంట. ఇవి 10 రూపీస్ అయితే చెప్పారు కదా అండి ఆంటీ వాళ్ళు. 8 రూపీస్కే ఇస్తాను తీసుకోండి అని అయితే అంటున్నారు. వీడియోలో చెప్పండి ఆంటీ అని అంటే నవ్వుతున్నారు. మీరే చెప్పండి అని అయితే అంటున్నారండి. ఈ ఫ్రూట్స్ మనం తినటానికైనా లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు బయట రీసేల్ చేయాలన్నా కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్తే మాత్రం మనకి ప్రాఫిట్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నానండి. ఇక్కడ చూడండి ట్రాలీలు అయితే నింపుకొని అయితే వెళ్తున్నారు. ఇవి నాటు సీతాఫలాలు అంటండి. ట్రే వచ్చి మనకి 20 కేజీస్ అయితే ఉంటుందంట. 350 రూపీస్ అంటండి. ఈ మార్కెట్ నుంచి మొన్న మా వారు ట్రే సీతాఫలాలు 250 రూపీస్కి అయితే తీసుకొచ్చారు. చాలా ఫ్రెష్గా క్వాలిటీగా అయితే ఉన్నాయి. నేను ఆ వీడియో కూడా చేసి మన ఛానల్లోనైతే అప్లోడ్ చేశాను. ఎంత సార్ ఇవి? 50 రూపీస్ అంటండి కిలో. బాక్స్కి వచ్చి మనకి ఎన్ని కిలోలు వస్తాయి? 20 కిలో ఉంటుంది. 1000 రూపాయలకి బాక్స్. 1000 రూపాయలు అంటండి. ఇవెంత? 20 కిలో ఉంటుంది. 700కి బాక్స్. 700 అంటండి. ఇవి 20 కేజెస్ ఉంటాయి అంట. 700 రూపీస్ అంటండి. ఇవి కూడా బాగున్నాయి, క్వాలిటీ చూడండి చాలా బాగుంది. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి సార్ మీకు?
మహారాష్ట్ర నుంచి వస్తాయంటండి. ఇది బాక్స్ 350 రూపీస్ అంటండి. ఇది బాక్స్. ఇవి కూడా అంతే, సేమ్ 20 kgs ఉంటాయంట. కొంచెం చిన్నగా ఉంది ఇది, కానీ క్వాలిటీ బాగుందండి. ఇది కూడా ఈ అరటిపళ్ళు పేరేంటి సార్? ఇవి అమృతపాణి అంటండి. అవి ఇవి గెలల్లాగా ఇస్తారా, కిలో లెక్క ఇస్తారా సార్? కేజీ లెక్కమ్మ. ఇది కర్పూరం. ఇది కర్పూరం అంటండి. కిలో ఎంత సార్ ఇది? 25 రూపాయలు కేజీ. 25 రూపీస్ అంటండి కిలో. ఇవి సార్? ఇవి అది వచ్చేసి 30 రూపాయలమ్మ. అమృతపాణి. అమృతపాణి 30 రూపీస్ అంటండి కిలో. ఇవి సార్? అది కర్పూరం. అది 25 రూపీస్ అంటండి. ఇవి భలే ఫ్రెష్గా అయితే ఉన్నాయి కదా అండి అరటిపళ్ళు అయితే. ఇవన్నీ అయితే చక్కగా వండినాయి, బాగున్నాయి. ఈ మొత్తం ఇవే ఉన్నాయండి లోపలైతే. సార్ ఎవరికన్నా కావాలంటే మీరు ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారా? పంపిస్తామండి. మీ నెంబర్ చెప్పండి. 9381126088. ఓకే. తర్వాత అమృతపాణి, తర్వాత ఇది చక్కెరకేళి వస్తుంది, ఎర్ర చక్కెరకేళి వస్తుంది. ప్రజెంట్ అయితే ఈ 4 రకాలు మన దగ్గర వస్తుంది. తర్వాత ఎల్ఐకి కూడా తెప్పించాలని చూస్తున్నామండి. ఎల్ఐకి అని చెప్పి కర్ణాటక నుంచి చిన్నది వస్తుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ. ఫ్యూచర్లో అది కూడా వస్తుంది. ఈ అరటిపళ్ళు అన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఆంధ్ర నుంచి వస్తాయండి కొన్ని. ఇటు ఆల్మోస్ట్ ఆంధ్ర సైడ్ నుంచి ఎక్కువ వస్తాయి, కొన్ని మహారాష్ట్ర నుంచి వస్తాయి, కొన్ని వచ్చేసి ఎల్ఐకి అనేది కర్ణాటక నుంచి వస్తుంది. థ్యాంక్ యూ సార్. 60 రూపీస్ కేజీ ఉంటుంది. ఇది 60 రూపీస్ అండి కిలో. బాక్స్ మొత్తం తీసుకోవాలా? బాక్స్ మొత్తం 1200 వస్తుంది, 20 కేజీ వస్తుంది. ఈ కవర్ మొత్తం ఎంత అండి? 250 రూపీస్ అంటండి. 5 kgs ఉంటుందంట. సపోటాలు క్వాలిటీ మాత్రం బాగున్నాయండి. ఆ బ్యాగ్ మొత్తము 2400. భలే ఉన్నాయి చూడండి సపోటాలు అయితే. భలే బాగున్నాయి చూడండి క్వాలిటీ అయితే. క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. ఏమన్నా కావాలంటే మీరు ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారా? మీ నెంబర్ చెప్పండి. 9391786529. ఎట్లా ఇస్తున్నారండి ఇది బాక్స్? 350. ఈ బాక్స్ మొత్తం 350 రూపీస్ అంటండి. 20 kgs అయితే ఉంటుందంట. బాక్స్ మొత్తం తీసుకోవాలి. 350 రూపీస్ అంటండి. 20 kgs ఉంటుందంట. అసలు ఎంత తక్కువ చూడండి. మనకి బయట ఒక కాయ వచ్చి 5 రూపీస్కి అయితే అమ్ముతున్నారు కదండి. ఇక్కడైతే ఈ బాక్స్ మొత్తం 20 kgs అయితే ఉంటుందంట. ఆరెంజ్లు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి అసలు. సార్ ఇది ట్రే మొత్తం ఎంత? 650 రూపీస్ అంటండి ట్రే. బాగుందండి. 20 kgs అయితే ఉంటాయంటండి దీంట్లో. 650 రూపీస్ అంట. తక్కువ ఎక్కువ? నాకైతే చాలా తక్కువ అనిపిస్తుంది. 550 రూపీస్ అంటండి. ఎన్ని కిలోలు ఉంటుందండి? 10 kgs ఉంటుందంటండి ఇది బాక్స్ మొత్తం. ఎంత బాగున్నాయి చూడండి అసలు. బయటికి ఇస్తారా, ట్రాన్స్పోర్ట్ చేస్తారా? ఫోన్ చేసి చెప్తే మీ నెంబర్ చెప్పండి. అయితే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కూడా ఉందంటండి. నెంబర్ అయితే చెప్తున్నారు, చెప్పండి సార్. 7981282069. బ్లాక్ గ్రేప్స్ 10 kgs ఉంటుందంటండి మినిమం. ఇది ఈ బాక్స్ మొత్తం అయితే తీసుకోవాలి. ఎంత సార్ ఇది బాక్స్? 500 అంటండి బాక్స్ మొత్తం 10 kgs. ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయి చూడండి.
ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేట్ అయితే చెప్తున్నారు. ఫ్రూట్స్ క్వాలిటీని బట్టి సైజులను బట్టి కాస్ట్ అయితే ఉంది. ఈ బాక్స్ మొత్తము 500 రూపీస్ అంట ఉంటుందండి. 10 kgs ఉంటుందంటండి ఈ బాక్స్ మొత్తము 1050 రూపీస్ అంటండి. కర్ణాటక నుంచి వచ్చిందంటండి. ఈ 10 kgs బాక్స్ మొత్తం తీసుకోవాలంట. కానీ ఎంత బాగుందో చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంత క్వాలిటీగా ఉందో చూడండి. ఇంకేమైనా తగ్గిస్తారా? లాస్ట్ 950కి ఇస్తారంటండి. ఇవి ఎన్ని కేజెస్ ఉంటాయి సార్ ఈ బాక్స్ మొత్తం? 16 kgs ఉంటాయి అంటండి. ఎంత బాగున్నాయి చూడండి, అసలు ఎంత పెద్దగా ఉన్నాయి. ఇవి మొత్తం జాంపల్లే ఉన్నాయండి. ఈ బాక్సులు మొత్తం జాంపల్లే. ఎన్ని కిలోలు ఉంటుంది? 16 kg 15 kg వస్తుంది. 15 kg వస్తుంది. ఈ మార్కెట్కి మార్నింగ్ టైంలో 6, 7 ఆ టైంకి వస్తే ఫ్రూట్స్ని వేలం పాట అయితే వేస్తారంట. ఆ టైంలో ఫ్రూట్స్ ఇంకా తక్కువ రేటుకి అయితే దొరుకుతాయి అంట. ఈ యాపిల్ ఇట్లా బాక్స్ మొత్తం తీసుకోవాలంట. 1600 అయితే చెప్తున్నారు. మేము ఈ మార్కెట్కి 10:30 అయిందండి వచ్చే వరకు. ఎంత అంటే ఇవి కిలో? 15 రూపీస్ అంటండి. మొత్తం ఇట్లా కుప్పలుగా అయితే ఉన్నాయి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇక్కడ ఉన్న ఈ వాటర్ మిలాన్ అయితే 12 రూపీస్ అయితే చెప్తున్నారు. మీ అందరికీ ఇక్కడున్న రేట్స్ తెలియడం కోసం జస్ట్ నేను ఇక్కడున్న వాళ్ళతోని రేట్లు అయితే అడుగుతున్నాను. అదే మనకి ఫ్రూట్స్ ఖచ్చితంగా కావాలి కొనాలి అనుకుంటే మాత్రం మనం బార్గెనింగ్ చేసుకుంటే ఇంకా తక్కువ రేటుకి అయితే ఇస్తున్నారు. ఈ HMDA బ్లాక్లోనైతే మనకి బయట నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకున్న ఫ్రూట్స్ అయితే ఇందులో ఉంటాయంట. మనం రెగ్యులర్గా చూసే ఫ్రూట్స్ కాకుండా ఈ బ్లాక్లో కొంచెం వెరైటీగా ఉన్న ఫ్రూట్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ చూడండి రెడ్ కలర్ గ్రేప్స్ నేను ఎప్పుడూ చూడలేదండి. ఇదే ఫస్ట్ టైము చూడటము ముట్టుకోవడము. భలే హ్యాపీగా అనిపించింది నాకైతే. ఈ గ్రేప్స్ ఎంత? 1300 అంటండి ట్రే మొత్తము. ఎన్ని కేజీస్ ఉంటుంది? 7 kgs ఉంటుంది అంటండి. ఇవి 8 kgs వస్తుంది అంటండి. 1500 అంట. ఇవి కెవీలు 1600 రూపీస్ అంటండి. 10 kgs వస్తుందంట. సేమ్ క్వాలిటీ. ఏంటి ఫ్రూట్ పేరు ఏంటిది? ఇవి 2800. ఇయర్స్. ఇది ఆరెంజెస్. ఇదేంటి ఇది? ఇది ఎంతకు వస్తుంది? 2100. 2100 అంటండి. 10 kgs. 10 kgs. ఇవి యాపిల్ 2500 का है, 44 रहता है. 44 యాపిల్స్ అయితే ఉంటాయి అంటండి. ఇది 44 रहता 10 kg. 10 kgs అంటండి. 44 పీసెస్ అయితే వస్తాయంట. 2500 రూపీస్ అంటండి. ఇది క్వాలిటీ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది. నేను ఈ మార్కెట్కి వచ్చినప్పుడల్లా కొన్ని కొత్త ఫ్రూట్స్ అయితే కనిపిస్తున్నాయండి నాకైతే. బ్లూబెర్రీస్ అండి. 12 బాక్సెస్ అయితే వస్తాయంట. ఎన్ని కిలోలు వస్తుంది అది? కేజీన్నర. ఈ మార్కెట్లో వెరైటీ ఫ్రూట్స్ అలానే మన బడ్జెట్లో ఫ్రూట్స్ అయితే దొరుకుతాయండి. ఈ మార్కెట్లోనైతే అది కూడా ఫ్రెష్గా క్వాలిటీగా అయితే దొరుకుతాయి. చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు రీసేల్ చేసుకోవడానికి ఈ మార్కెట్ నుంచే తీసుకుపోతారంటండి ఫ్రూట్స్ అయితే. 100 రూపీస్. ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? ఎన్ని కిలో? 500 గ్రామ్స్, హాఫ్ కిలో. ఇది సార్ ఈ డబ్బా ఇదెంత? 150 రూపీస్ అంటండి. ఎన్ని గ్రామ్స్ అది? 400 గ్రామ్స్. 400 గ్రామ్స్ 150 రూపీస్ అంట. అవి డ్రై ఫ్రూట్. ఇవి సార్ డ్రై ఫ్రూట్ ఎంత? అది 150 రూపీస్ అంటండి డ్రై ఫ్రూట్స్. పూరా బాక్స్ ले लेकर कम पड़ जाता है. ఇంకా కూడా తగ్గిస్తారంట. మొన్న తీసుకొచ్చిన సీతాఫలాలు ఇంట్లో చాలా ఉన్నాయి, అందుకే ఎక్కువ ఫ్రూట్స్ అయితే తీసుకురాలేదండి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కిలో 50 రూపీస్కి అయితే ఇచ్చారు. కిలోకి 2 అయితే వచ్చాయి. చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి 25 రూపీస్ పడింది. ఎక్కువ తక్కువ